హాయ్ అండి. మనం కొబ్బరి కారం ఇంట్లో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అలాగే ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. చాలకపోతే మళ్ళీ వేసుకోండి చూసి. మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. సో, ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఏ ఫ్రై చేసుకున్నా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని బంగాళదుంప అనేది లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ ఆయిల్ మొత్తం తీసి మళ్ళీ సేమ్ అదే బాండీలోకి ఇప్పుడు మనం బంగాళదుంప వేపి పెట్టుకున్న వేసుకొని అలాగే దానికి తగ్గట్టు కారం వేసుకొని కలుపుకోండి. ఇందులోకి కొంచెం ఉప్పు, కారం వేసుకోండి. లాస్ట్‌న కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి.